ఒక అత్యంత ఘోరమైన, భయంకరమైన సంఘటన అయితే జరిగింది. ఈ సంఘటనలో దగ్గర దగ్గర 15 మంది చనిపోయారన్నమాట. చాలా దారుణమైన సంఘటన. ఇక్కడ కొంతమంది తప్పిదాల వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనివల్ల మొత్తం 15 కుటుంబాలు తీవ్ర శోకంలో నిండిపోయాయన్నమాట. ఎందుకంటే అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, నిర్వాహకుల యొక్క తప్పిదం వల్లే జరిగిందని చెప్పి ప్రధానంగా కనిపిస్తా ఉందన్నమాట. సో, అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద ప్రమాదం అవ్వడానికి కారణం ఏంటి అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అసలు అంతా ఎక్కడ జరిగిందనే విషయాలు ప్రతీది కూడా చెప్తాను మీకు. ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుంటే, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని భవిష్యత్తులు చాలామంది ఒకసారి మనం మాట్లాడుకుంటే, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదివించి, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేదాకైతే పాపం పోరాడుతా ఉంటారన్నమాట వాళ్ళ వెనకాల నుంచి. వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తా ఉంటారు. వాళ్ళ గురించి పాపం ఎనలేని విధంగా అయితే కష్టపడతా ఉంటారు. సో, అటువంటి క్రమంలోనే చాలామంది పేరెంట్స్ ఒక కోచింగ్ సెంటర్‌లో అయితే కొంతమంది పిల్లలందరూ కూడా జాయిన్ చేశారక్కడ. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్ బాగా మంచి పేరు తెచ్చుకున్న కోచింగ్ సెంటర్ కాబట్టి. పిల్లలకి మంచి జాబ్ వస్తే వాళ్ళు సెటిల్‌మెంట్ అయిపోతే ఇంక చాలు అనే విధంగా అయితే తల్లిదండ్రులు అందరూ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళక్కడ జాయిన్ చేశారు. ఇటువంటి క్రమంలోనే ఒక ప్రళయంలా వచ్చింది ఒక ప్రమాదం. 15 మంది ప్రాణాలు తీసుకుపోయిందన్నమాట. పాపం నిజంగా ఆర్ధనాదాలతోటి మొత్తం అందరూ కూడా ఏడుస్తున్నా గాని వాళ్ళు రక్షించేవాళ్ళు ఎవరు లేరు మాట నిజంగా పాపం. అంత దారుణమైన సంఘటన. సో, ఇదంతా ఎలా జరిగిందంటే, ఏదైతే కోచింగ్ సెంటర్ ఉందో, ఈ కోచింగ్ సెంటర్ కింద ఒక షాప్ ఉందన్నమాట. ఈ షాప్ నిర్వహించిన వ్యక్తులు మరి ఆ షాప్‌ని సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారో లేదో తెలీదు గానీ, ఆ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ అయింది. ఎందుకంటే ఏదైతే ఇంటికి సంబంధించిన వైరింగు, అదేవిధంగా షాప్‌లో అయినా గానీ షాప్‌కి సంబంధించిన వైరింగ్ ఉంటుందో, ఆ వైరింగ్ అంతా కూడాను చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీకు చాలా స్ట్రాంగ్‌గా లేని పక్షంలోని ఏమవుద్దంటే, ఈ షాప్‌లోని, ఫ్రిడ్జ్‌లని చాలా హెవీగా కరెంట్ లాగే ఏమైనా మిషన్ సంబంధించి గట్టి పెడతా ఉంటారు. అటువంటప్పుడు ఈ వైరు తట్టుకోలేక ఈ షార్ట్ సర్క్యూట్ అవుద్దన్నమాట. అదే విధంగా అయ్యిందేమో అని చెప్పేసి అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలో కింద షాప్‌లోంచి ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో, కింద షాప్ అంతా కూడాను ఇరిగిపోయింది. ఇరిగిపోయి మంటలన్నీ కూడాను వితిన్ నిమిషాల్లోనే పైన ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో, కోచింగ్ సెంటర్‌లోకెళ్ళిపోయాయన్నమాట. కోచింగ్ సెంటర్‌లోకెళ్ళిపోయేసరికి కోచింగ్ సెంటర్‌లో అందరూ కూడా క్లాసులు వింటా ఉన్నారు. వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు పైన. సో, అటువంటి క్రమంలో ఒకేసారి అదంతా కూడా మూకుమ్మడిగా మంటలు తెలిపేటప్పటికి చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం అక్కడి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి పై ఫ్లోర్ నుంచి చూడండి ఒక మూడో ఫ్లోర్, ఎన్నో ఫ్లోర్ నుంచి వాళ్ళు కిందకి దూకేశారు. కిందకి దూకేసినప్పుడు ఇంకేముంది బ కింద చూస్తేనేమో పెద్ద తారు రోడ్ అది. ఆ తారు రోడ్డు మీద పడితే అసలు మనుషులు బతుకుతారా? మొత్తం చనిపోయారన్నమాట. స్పాట్‌లో చనిపోయారు అందరూ కూడాను. 15 మంది దాకా చనిపోయారు. కొంతమందైతే కాలిపోయారు. కొంతమందైతే కింద దూకి చనిపోయారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే, ఏదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉందో, రాష్ట్రంలోని రాజధాని లక్నోలో అయితే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోని 15 మంది దాకా చనిపోయారు పాపం. 15 కుటుంబాలు రోడ్డున పడ్డాయి పాపం. దాని గురించి హుటాహుటిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పరుగు పరుగున వచ్చి అసలు ఏం జరిగిందని చెప్పేసి ఆన్ ది స్పాట్‌లో మొత్తం అంతా కూడా సమీక్షించారాయన. అసలు ఎలా జరిగిందని చెప్పేసి మొత్తం అంతా కూడా చూసారు. ఆ ఫోటోలు కూడా చాలా వైరల్ కూడా అయ్యాయన్నమాట. నోటి మీద చెయ్యి పెట్టుకొని అయ్యో! ఎంత ఘోరం అయిపోయిందనే విధంగా అయితే ఆయన ఫోటోలు వైరల్ అయ్యాయన్నమాట. ఎందుకంటే అందరూ కూడా పాపం భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతున్న టైంలోని ఒక ప్రళయంలా వచ్చి మొత్తం ప్రాణాలందరూ కూడా తీసుకుపోయేదన్నమాట. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఒక కారణం కూడా ఉందన్నమాట. ఆ కారణం ఏంటంటే మన చుట్టూ కూడా మనకి తెలియని ప్రమాదాలు ఉంటాయన్నమాట. ఒకసారి మనం చూసుకుంటే ఆ లక్నోలోని పైనుందన్నమాట కోచింగ్ సెంటర్. అసలు మీకు అనిపించదన్నమాట ప్రమాదం రాదని చెప్పేసి. కింద నుంచి ఎప్పుడైతే మంటలన్నీ కూడా వ్యాపించాయో పైనున్న వ్యక్తి ఎవరికి కూడా తెలీలా. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే ఒకేసారి మంటలన్నీ కూడా వ్యాపించేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఈళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా పాపం ఒకేసారి షాక్ గురి ఎవరికాళ్ళు ప్రాణాలు రక్షించుకోవాలి అటు ఇటు దూకేశారన్నమాట. ఒకసారి మనం ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటే ఏదైతే అహ్మదాబాద్ ఉందో, గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఒక ఫ్లైట్ టేకప్ అయిన ఒక కొన్ని సెకన్లు అంటే కొన్ని నిమిషాలకే ఒకేసారి కింద పడిపోయింది. చూడండి ఒకసారి ఒకేసారి క్రాష్ అయిపోయిందన్నమాట. అది కూడా ఎవరి మీద అయింది? ఎక్కడైతే డాక్టర్స్ వాళ్ళు ప్రాక్టీస్ అవుతా ఉన్నారో స్టూడెంట్స్ అందరూ పాపం. అటువంటి మెడికల్ కాలేజ్ మీద పడిపోయింది. డాక్టర్స్ వృత్తి కోసం అయితే అక్కడ క్లాసులు జరుగుతా ఉన్నాయి. కొంతమందైతే భోజనం చేస్తా ఉన్నారు. కరెక్ట్‌గా అదే టయాన్నయితే ఎళ్లి ఫ్లైట్ ఆళ్ళ మీద పడిపోయింది. చాలా మంది చనిపోయారు. మీకు తెలుసా విషయం. అది కూడా రీసెంట్‌లీగానే జరిగింది. సో, ఈ విధంగా అయితే
ఏ విధంగా ప్రమాదం పొంచి ఉందని చెప్పి చెప్పలేం. ఏ విధమైన ప్రమాదమైనా గాని ఎటు నుంచైనా రావచ్చు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం నెగ్లిజెన్సీగా ఉండడం వల్ల మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. కానీ ఇటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రమాదాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఏం చేసేది ఉండదు గానీ, కానీ టెన్షన్ తీసుకోకుండా ఆ టయాన్నే మీరు కొంచెం ఓపికగా ఆలోచిస్తే గనక అక్కడి నుంచి ఎంతో కొంత బయటపడే అవకాశం ఉంటదన్నమాట. సో, ఇప్పుడు దీని గురించైతే మొత్తం సీఎం యోగినాథ్ దాని గురించి పూర్తిగా అయితే ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాడు. అసలు ఇది నిజంగా అలాగా జరిగిందా? లేకపోతే సహజంగానే జరిగిందా? లేకపోతే ఎవరైనా కుట్రపూరితంగా దాన్ని చేశారా? రాజకీయంగా కొన్ని మన మీద బురద జల్లడానికి ఇటువంటి ఏమైనా ప్రయత్నాలు చేశారా? అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ కూడాను డీప్‌గా ఎంక్వైరీ చేయమని చెప్పేసి పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే చెప్పలేం. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడున్న ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లి ఏదో విధంగా ప్రజల్లోని ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇయన్నీ మామూలే. రాజకీయంలో ఇయన్నీ మామూలే. ప్రెజెంట్ ఏదైతే ప్రభుత్వం ఉంటదో దాని మీద బురద జల్లడానికైతే ఎక్కువ మంది ఆలోచిస్తా ఉంటారన్నమాట. అటువంటి క్రమంలోను కూడా ఈ విధంగా జరిగి ఉండవచ్చేమో అని చెప్పేసి ఎంక్వైరీ చేయమంటున్నారన్నమాట. ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం ఇది. దీని గురించి నరేంద్ర మోడీ గారు కూడాను సీఎం యోగినాథ్ గారికి ఫోను చేశారట. ఫోను చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది చనిపోయారు? అసలు ఇదంతా కూడా ఎలా జరిగిందని చెప్పేసి ఫోన్‌లో మొత్తం అంతా కూడా అడిగారంట నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా! మొత్తం ఇండియా లెవెల్ అందరికీ తెలిసిపోయింది. అదోటి మనం చూసుకుంటే యూపీలోని ఎప్పటికప్పుడు ఏదో సంఘటన జరుగుతూ ఉంటది. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత అక్కడ చాలా ఘర్షణలు అయ్యాయి. చాలా మందిని ఆయన ఎన్‌కౌంటర్ చేయించారు. మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఒక నెల ఆగిందంటే ఇంకో నెలలోనే ఏదో సిట్యుయేషన్ వస్తూనే ఉంటది. సో, అటువంటి స్టేట్ కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడాను అడిగి తెలుసుకున్నారు. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడాను సరైన సహాయం చేయండి. వాళ్ళ వెంట ఉండండి అని చెప్పేసి మోడీ గారు కూడాను ఈ యోగినాథ్‌కి చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డీప్‌గా ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తోందన్నమాట. సో, ఏది ఏమైనా గాని చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీసుకురాలేం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులకి మనం ఎంత డబ్బులు వెలకట్టినా గాని అది విలువ ఉండదుమాట. ప్రాణాలు మనం తీసుకురాలేం గదా! డబ్బయితే తీసుకురాగలుగుతాం గాని. సో, ఈ విధంగా జరుగుతా ఉంది. ప్రమాదాలు ఈ విధంగా వస్తా ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే రోజు రోజుకి ఇటువంటి ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నాయన్నమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా రీసెంట్‌లీగా మన హైదరాబాద్‌లో కూడాను సడెన్‌గా నైటు వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు గాలి తుఫాన్‌తోటి ఎంత భయంకరంగా వచ్చినప్పుడు ఒక కుటుంబం పాపం బయట కారు ఉండిపోయింది. ఆ కారు మీద ఏదైనా చెట్లు గాని, పోను తమ్మలు గాని పడిపోతాయనే ఆలోచనతోటి తండ్రి, కూతురు, తల్లి మొత్తం ముగ్గురు కూడా బయటకొచ్చి ఆ కారు తీస్తున్న క్రమంలోనే ఒకేసారి కరెంట్ పోల్ పడిపోయింది. కరెంట్ పోల్ పడిపోయేటప్పటికి ఆ వైర్‌లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్‌లు తల్లి, కూతురు పట్టేసుకున్నారన్నమాట. తల్లి, కూతురు పట్టేసుకునేటప్పటికి ఒకసారి షాక్ కొట్టింది. ఈ షాక్‌కి ఒకేసారి ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్ అయిపోయారన్నమాట. చూడండి ఒకసారి. తల్లయితే బతికిందనుకుంటా. తల్లి బతికింది. తండ్రిను, కూతురు చనిపోయారన్నమాట. చూడండి అక్కడ. అని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిందన్నమాట. ఇటువంటి ప్రమాదాల్లోని చెప్పలేం. అందుకనే మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఒక కంట కనిపెట్టాలి. అజాగ్రత్తగా ఉంటే గనక ఇటువంటి ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోలేరు. ఎందుకంటే ఈ ప్రమాదం లక్నోలో జరిగిన ప్రమాదం గురించైతే అసలు ఎవరికీ తెలీదు పాపం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిందది. చాలా బాధాకరమైన విషయం. సో, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా దేవుడు అందరిని రక్షించాలని కోరుతున్నా ఉన్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేశానన్నమాట. అంతేకాకుండా మీకేమైనా అవగాహన ఉంటే గనక ఏ విధంగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడొచ్చు అనే దాని మీద మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఎవరైనా అది చదివి ఎంతో కొంత వాళ్ళు బయటపడే అవకాశం ఉంటదన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి చెప్తా ఉంటాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.